హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషీస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. చాలా రోజుల తర్వాత బెస్ట్ ఇంట్రోతో బెస్ట్ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పన్నీర్ 65 తిన్నాం, చికెన్ 65 తిన్నాం, కానీ ఆలు 65 ఎప్పుడైనా తిన్నారా? వెజ్ లవర్స్కి ఇది సూపర్ రెసిపీ అనుకోండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా స్పైసీగా, టేస్టీగా, అసలు నాన్ వెజ్కి అస్సలు తీసిపోదు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అందులో యాడ్ చేసుకొని వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. పొటాటోస్ మీడియం సైజులో కట్ చేసుకుంటే పీసెస్ అనేటివి చాలా బాగా వస్తుంది. పొటాటో మొత్తంని కూడా కలుపుతూ ఒక 80% వరకు బాయిల్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా బాయిల్ చేయకండి, 80% అవుతే సరిపోతుంది. బాయిల్ చేసిన వీటిని వాటర్ తీసేసి చక్కగా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. పొటాటోకి కార్న్ఫ్లోర్ మిశ్రమం అలాగే మైదా అనేది ఇలా స్టిక్ అయిపోవాలి. అప్పుడు పొటాటోస్ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చాలా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కోట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అందులో ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ చేసుకుందాం పదండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు, 1/2 కప్ ఆనియన్స్, వీటన్నిటిని వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కాస్త చిట్టపట్టలాడిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్ వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలాలంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 కప్ వరకు కర్డ్ వేసుకోవాలి. గుర్తుంచుకోండి, మీరు స్టవ్ ఆఫ్ చేసేసి కర్డ్ని వేయండి. ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. పైనుంచి అలా సగం నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది. నిమ్మకాయ, పెరుగు, మసాలాలు అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని అందులో వేసేసి సాస్తో చక్కగా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు కూడా సాట్ చేసుకోవాలి. పొటాటోస్కి సాస్ అనేది చక్కగా కోట్ అయిపోతుంది. అంతేనండి, పైనుంచి అలా కొత్తిమీరని చల్లుకొని తింటే ఆహా సూపర్గా ఉంటాయి. అలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. లోపల సాఫ్ట్గా, బయట క్రంచీగా సూపర్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ వైష్.